తిరుమల లడ్డు వివాదం ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా సినిమా ఇండస్ట్రీ పైన కొంతమంది అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతున్నారంటూ హీరో కార్తీని ఉద్దేశిస్తూ ఆయన చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హీరో కార్తీ ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఇప్పుడు లడ్డు అంటే చాలా సెన్సిటివ్ టాపిక్, నేను దాని గురించి మాట్లాడాలి అని అనుకోవడం లేదంటూ కూడా కార్తీ చెప్పుకొచ్చారు. కొంత నవ్వుతో ఆయన మాట్లాడారు. అయితే ఈ విషయం పైన నా దృష్టికి వచ్చింది, సినిమా ఈవెంట్లో ఈ రకంగా మాట్లాడారంటూ పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని పట్టుకొని చాలా తీవ్రంగా ఆయన ఖండించడమే కాకుండా వార్నింగ్ కూడా ఇచ్చారు. సో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇండస్ట్రీలో వారు మాట్లాడకూడదు అనుకుంటే కనుక సినిమా ఇండస్ట్రీ నుంచి మాట్లాడకుండా ఉండండి, సైలెంట్గా ఉండండి, కానీ మాట్లాడి అపహాస్యం కనుక చేస్తే సహించేదే లేదన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా మీరు చూస్తే కనుక పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆ వార్నింగ్కి గాను కార్తీ రియాక్ట్ అయ్యారు, సారీ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సార్, మీరంటే నాకు చాలా గౌరవం, నేను కావాలని అలా అనలేరు, ఏదైనా అపార్థం జరుగుంటే క్షమించండి. వెంకటేశ్వర స్వామికి నేను కూడా పెద్ద భక్తుడిని, మన సాంప్రదాయాలన్నింటినీ బాగా పాటిస్తాను. సత్యం సుందరం ప్రిలీజ్ ఈవెంట్లో హీరో కార్తీని లడ్డు కావాలని ఆయన అని యాంకర్ ఫన్నీగా క్వశ్చన్ చేసింది. ఆ తర్వాత లడ్డు ఇప్పుడు చాలా సెన్సిటివ్ టాపిక్గా ఉంది కాబట్టి నేను మాట్లాడొద్దని అనుకుంటున్నానని చెప్పి యాంకర్ సమాధానం చెప్పాడు. సో ప్రస్తుతం ఒకసారి ఆ ట్వీట్ చూద్దాం మనం. హీరో కార్తీ చేసిన ట్వీట్ చూస్తే కనుక, డియర్ పవన్ కళ్యాణ్ సార్, విత్ డీప్ రెస్పెక్ట్స్ టు యూ, ఐ అపాలజైజ్ ఫర్ ఎనీ unintended misunderstanding caused. As a humble devotee of Lord Venkateshwara, I always hold our traditions dear. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే చాలా గౌరవం ఉంది, నేను ఆయనకి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానట్టుగా ఆయన మెన్షన్ చేశారు. ఎందుకంటే ఏదైనా కనుక తను మాట్లాడిన మాటలు అపార్థం కనుక అయ్యి ఉంటే కనుక నేను తప్పుగా అనలేదు, అపార్థం కనుక అయ్యి ఉంటే కనుక నేను క్షమాపణ చెప్తున్నాను. ఇక నేను కూడా వెంకటేశ్వర స్వామికి చాలా పెద్ద భక్తుడిని, నేను మన కట్టుబాట్లని పద్ధతులను చాలా బాగా పాటిస్తానంటూ కూడా హీరో కార్తీ ట్వీట్ చేసినటువంటి అంశం మనం చూస్తున్నాం. ఒకసారి దీనికి సంబంధించి మనం హీరో కార్తీ పవన్ కళ్యాణ్ మధ్య ఆ మాటలు ఏం జరిగింది, అసలు హీరో కార్తీ ఏ రకంగా ఈ విషయం గురించి ఆయన మాట్లాడారు, తర్వాత పవన్ కళ్యాణ్ ఏ రకంగా సీరియస్ అయ్యారు అనే విషయం పైన ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది, మనకు వద్దు అది, మనకు వద్దు అది. సగటు హిందూ మీరు సినిమా టికెట్లకు వెళ్ళిపోతారు, అభిమానులు అందరూ. మీరు ఎవరు హిందువులు లేరా? సినిమా టికెట్ల కోసం చించుకుంటారు, సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు. అందరిని అడుగుతున్నా, అందరు మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా, మీరు అందరూ హిందువులే కదా, అత్యధికులు హిందువులే కదా, మీకు బాధ్యత లేదా? మీకు మీ సినిమా హీరోలు, నేను కూడా హీరోనే, నన్ను మించి దేశాన్ని చూడమని, సనాతన ధర్మాన్ని చూడమంటున్నా. మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలను ఎత్తడం కాదు, నన్ను ఎత్తడం కాదు. ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత. నా తరం మేము కష్టపడుతున్నాం, ముందుకు వచ్చాం, ఎవరి కోసం పడుతున్నాం ఈ కష్టాలు, మాకు సరదా కాదు. ప్రతి ఒక్కరి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుద్ది. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా? ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి కొడతారని మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా, తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా, మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏం అనకండి. మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోకులు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్, డోంట్ you ever dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. దీని గురించి మరిన్ని అప్డేట్స్, అంటే మొత్తం మీద వివాదం జరుగుతూనే ఉంది, కానీ కార్తీ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యాఖ్యలు చూశారు, ఆయన రెస్పాండ్ అయ్యారు. ఇది తప్పుగా అపార్థం చేసుకుంటే కనుక క్షమించండి, నేను అలా అనకూడదు,
నేను అలా అనలేదు కూడా, మీరు తప్పుగా అపార్థం చేస్తున్నారంటూ కూడా ఆయన మెన్షన్ చేసుకొచ్చిన వ్యాఖ్యలు చూసాం. ఎస్, కానీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలో చాలా సీరియస్గా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ పెద్దగా స్పందించడం లేదు కాబట్టి ఆయన ఈ రకంగా ఆగ్రహానికి గురయ్యారంటూ కూడా కొంత చర్చ కొనసాగుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ అనింద్ర అందిస్తారు. అనింద్ర, సో ఎటువంటి చర్చ కొనసాగుతుంది సినిమా ఇండస్ట్రీ? ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీ అనే పదాన్ని వాడారు. యావత్ దేశవ్యాప్తమైనటువంటి సినీ అభిమానులను కూడా నేను క్వశ్చన్ చేస్తానంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు. ఏకంగా కార్తీకి సంబంధించి స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఆయన పేరెత్తకపోయినా కూడా కార్తీని ఉద్దేశిస్తున్నట్టుగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలున్నాయి. పవన్ కళ్యాణ్కి కార్తీ కూడా సారీ చెప్పారు. సో ఇప్పుడు ఎటువంటి చర్చ కొనసాగుతుంది సినీ ఇండస్ట్రీలో? తిరుమల లడ్డుపై ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తీ చేసిన కామెంట్స్ మీద పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. అయితే కార్తీ దీని మీద రెస్పాండ్ అవుతారా అవ్వరా అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా అంతా చూశారు. బట్ కార్తీ అయితే దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. తనకు తిరుమల శ్రీవారు అంటే ఎంతో భక్తి అని చెప్పుకొచ్చారు. తను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం కూడా వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తన ఎక్స్ ద్వారా కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. హిందూ సంప్రదాయాలు అంటే తనకు ఎంతో గౌరవం అని కూడా చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ కు ఎక్స్ వేదిక క్షమాపణలు కూడా ఆయన కోరారు. అంటే దీంతో హీరో కార్తీ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టే అని చెప్పేసి అంతా కూడా అనుకుంటున్నారు. బట్ ఈ ఇష్యూకి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ అంత సీరియస్ గా తీసుకునే అంత కార్తీ చేసిన కామెంట్స్ లో ఏముంది అనే క్వశ్చన్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే దీంట్లో మాట్లాడిందంటే తను నేను దీని మీద కామెంట్స్ చేయను అని సెన్సిటివ్ గానే చెప్పారు. ఈ ఇష్యూ నేను కామెంట్ చేయను అని చెప్పారు. కానీ దీన్ని పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఆపాదించి ఇండస్ట్రీ మొత్తం ఈ టీడీపీ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా మాట్లాడాలి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు అనే వెర్షన్ కూడా కొంతమంది వినిపిస్తా ఉన్నారు. బట్ కార్తీ విషయంలో మాత్రం ఇంక ఇది ఫుల్ స్టాప్ పడినట్టే. ఇంకా కార్తీకి మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎటువంటి రిప్లై ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఇండస్ట్రీ మాత్రం ఇప్పటి వరకు మాత్రం ఈ విషయంలో మాత్రం ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం కూడా చేయట్లేదు. సో ఏం మాట్లాడితే ఏది కాంట్రవర్సీ అవుతుంది, ఇది చాలా సెన్సిటివ్ విషయం అనేది వాళ్ళు ఫీల్ అవుతున్న విషయం అనేది మనకి తెలుస్తూ ఉంది మనోజ్. అంటే ఫిల్మ్ సర్కిల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూడాలి? అంటే సినిమా అభిమానులందరూ కూడా హిందువులు లేరా? వారెవరు కూడా క్వశ్చన్ చేయరా? సినిమా అనంగానే పేపర్లు చల్లుకొని హీరో కోసం పరుగులు తీస్తారే, ఈరోజు ఇంత వివాదం జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నట్టు అంటూ కూడా సినీ అభిమానుల్లో కూడా హిందువులు అనే పదం ఉపయోగించి వారిని కూడా కొంత బయటికి రావాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది, విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఈ విషయం పైన అటు సినీ అభిమానుల్లో కానివచ్చు, ఫిల్మ్ సర్కిల్లో ఆయన ఈ ఆగ్రహానికి గురవడం గల కారణం కావచ్చు, ముఖ్యంగా హిందూ సినీ అభిమానుల్ని బయటికి రావాలనే ఒక మాట మాట్లాడడం కావచ్చు, వారిపైన కూడా సీరియస్ గా ఆయన మాట్లాడడం కావచ్చు, ఎలా చూడాలి? ఎస్, అంటే ఈ వివాదం పైన కొంతమంది చేస్తున్న కామెంట్స్, ఈ వివాదాన్ని ఈయన మరింత పెద్దది చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. దీన్ని ఆల్రెడీ జాతీయ స్థాయిలో తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు నాయుడు గానీ ఆల్రెడీ సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు దీన్ని కోలీవుడ్ ను కూడా ఇందులోకి లాగాలనే ప్రయత్నం ఆయన మాటల్లో కనిపిస్తుంది అని చెప్పి కూడా కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. సో ఎవరు మాట్లాడినా కానీ సపోర్ట్ గానే మాట్లాడాలి, నెగిటివ్ గా అయితే ఆపోజిట్ గా ఎవరు మాట్లాడొద్దు, మాట్లాడడానికి ఛాన్స్ లేదు, అయితే సైలెంట్ గా ఉండండి లేదంటే మాకు సపోర్ట్ చేయండి అని ఆయన ఫోర్స్ఫుల్ గా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. ఎవరు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా లేదు. మీరు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి, లేదు అంటే సైలెంట్ గా ఉండండి అని ఆయన చెప్పిన దాని ప్రకారం కొంతమంది వెర్షన్ మాత్రం సో వాళ్ళు చెప్పడానికి కూడా సో ముందుకు వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఇండస్ట్రీలో మాట్లాడితే సపోర్ట్ గా మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇండస్ట్రీ హిందువులు అయినప్పటికీ కూడా ఇది మతపరమైన రాజకీయంగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఎవరు ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు అనే వెర్షన్ అయితే వినిపిస్తూ ఉంది. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడిన మాటలకి చాలా సీరియస్గా ఇచ్చినట్టు వార్నింగ్కి హీరో కార్తీ కూడా రియాక్ట్ అయ్యారు. కానీ ఇక్కడ మరొక చర్చ ఏంటంటే హీరో కార్తీ మాట్లాడిందంటే తప్పేముంది, ఆయన చాలా సెన్సిటివ్ టాపిక్ని మాట్లాడకూడదని అనుకుంటున్నా అని చెప్పి చాలా సింపుల్గానే ఆ విషయాన్ని కట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్కి ఆ విషయంలో ఏం తప్పు కనిపించిందనే విషయాన్ని కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎస్, మీరు కూడా అక్కడ పవన్ కళ్యాణ్ కార్తీ మధ్య ఈ ఇష్యూ ఏదైతే ఉందో మరొకసారి మీకు ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే హీరో కార్తీ మాట్లాడిన విషయాన్ని మీకు తప్పుగా అనిపించిందా? అది హిందువులైనా ఎవరైనా కూడా ఆ విషయాలు మీకు తప్పుగా అనిపిస్తే కనుక మీకు అనిపించిన అభిప్రాయాన్ని మీరు ఎత్తి చూపెట్టిన తప్పుని మీరు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ పైన, సినీ అభిమానుల పైన కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఆయన అభిప్రాయం పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు,
సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది టికెట్లకు వెళ్ళిపోతారు అభిమానులు అందరూ. మీరు ఎవరు హిందువులు లేరా? సినిమా టికెట్ల కోసం చర్చించుకుంటారు. సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు. అందరిని అడుగుతున్నా, మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా, మీరందరూ హిందువులే కదా, అత్యధికులు హిందువులే కదా, మీకు బాధ్యత లేదా? మీకు మీ సినిమా హీరోలు, నేను కూడా హీరోనే, నన్ను మించి దేశాన్ని చూడమని, సనాతన ధర్మాన్ని చూడమంటున్నా. మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలను ఎత్తడం కాదు, నన్ను ఎత్తడం కాదు. ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత. నా తరం మేము కష్టపడుతున్నాం, ముందుకు వచ్చాం. ఎవరి కోసం పడుతున్నాం ఈ కష్టాలు? మాకు సరదా కాదు. ప్రతి ఒక్కరి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుద్ది. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా? ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి కొడతారని మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా, తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా. మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏం అనకండి. మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోకులు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before